నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ విలక్షణ పాత్రలు చేసే హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీలో స్వతహాగా పైకి ఎదిగిన హీరోలలో నాని కూడా ఉంటారు. నాని ఎక్కువగా విలక్షణమైన పాత్రలు చేయడానికి, ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన తాజా సినిమాలన్నీ అదే విషయాన్ని తేటతెల్లం చేశాయి. ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా ఈ మధ్యనే తాము కొనుగోలు చేసినట్లు దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. అయితే నాని తర్వాత ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే విషయం మీద తాజాగా ఓ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు కమేడియన్గా అనేక సినిమాల్లో కనిపించి బలగం అనే సినిమాతో దర్శకుడిగా మారారు వేణు ఎల్లండి. ఆయన నానికి రీసెంట్గా ఒక కథ చెప్పాడని, ఆ కథ విని నాని చాలా ఇంప్రెస్ అయ్యి సినిమా చేస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది తెలంగాణ ప్రాంతంలో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని అంటున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన తర్వాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతానికి హీరోయిన్ ఎవరైతే బాగుంటారు అని వెతికే పనిలో సినిమా టీం ఉందని, హీరోయిన్ కూడా ఫైనల్ అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి అధికారిక ప్రకటన చేయిస్తారని అంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.